ఏంటి పాప ఇంకా కూర్చున్నావేంటి? గారడి అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. నీకేనమ్మా చెప్పేది. చూడు, ఒంటి నిండా నగలున్నాయి, ఇలా బయట తిరగడం మంచిది కాదు. వెళ్ళమ్మా. అరే, ఏమిటిదంతా? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పు, తీసుకెళ్ళి దించుతాను. తెలీదా? మీ నాన్నగారి పేరు చెప్పు. ఇది తెలీదా? మీ అమ్మా నాన్నతో బజార్కు వచ్చి తప్పిపోయావా? ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? ఎందుకు? మమ్మీ పారిపోయింది. మీ మమ్మీ పారిపోమని చెప్పిందా? ఎందుకు? మమ్మీని డాడీని చంపేశారు. చంపేశారా? ఎవరు? మా మావయ్య. ఈ గారడి వాడిని బురుడి కొట్టించడానికి అబద్ధం చెప్తున్నావు కదూ? నిజం. అరే రే, ఊరుకోమ్మా. అమ్మా నాన్న లేరు, ఇల్లెక్కడో తెలీదు, ఎక్కడికి వెళ్తావు? చెప్పమ్మా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? మమ్మీ డాడీ కావాలి. అమ్మని నాన్నని చంపేశారని నువ్వే చెప్పావుగా, ఎక్కడి నుంచి వస్తారు? నువ్వు కానీ ఒకవేళ కానీ వేస్తే వస్తారుగా, రప్పించవా? పిచ్చి పిల్ల. సర్లే, ముందు మా ఇంటికి వెళ్దాం దా. రేయ్, నీ కనికట్లు కట్టు కథలు నేను చస్తే నమ్మను. మా ఐదారు సచ్చినాడా. అబ్బా, కనికట్టు కాదు కట్టు కాదే, నిజంగానే పాపం తీసుకొచ్చాను, కావాలంటే చూపిస్తాను దా. నువ్వు చూపిస్తావరా, కానీ అది నిజం కాదు. మొన్న అట్టగే కోడి పెట్టని తీసుకొచ్చాను, కూరండి పెట్టవే మా అమ్మ అన్నావు. పిచ్చి ముండం నిజమేననుకుని కోడిని పట్టుకుంటే అది కాస్త బీడి అయిపోయింది. అప్పుడేమో గాని ఇప్పుడు మాత్రం నిజంగానే పాపం తీసుకొచ్చానే, కావాలంటే చూడు. చూసావా? చూసా. ఏం కనిపించింది? చాప. అబ్బా, చాప కాదే, పాప. నేను నమ్మను, ఇది కనికట్టి. కనికట్టు కాదు, కొత్తిమీర కట్ట కాదు, కావాలంటే నీ మీద ఒట్టు. అబ్బా, మాయదారు సచ్చినాడా, ముసల్దాన్ని చేసి నన్ను ఎందుకురా ఇట్లా ఏడిపిస్తావు? నిన్ను. ఏం కావాలి? కర్ర. ఇదిగో, పాముచ్చుకుని నన్ను కొడదామనే. పామేమిట్రా, కర్ర. చూడు. అమ్మో, పాము. పామేంటే, వయసు అయిపోయి నీకు చెత్తారం వచ్చింది. సరిగ్గా చూడదు, కర్రే. అది మరి, పాము కనికట్టు, పాప కరకట్టు. ఒకసారి తాకి చూడు. అమ్మో, నే తాకను. తీరా తాకాక అది ఏ పెద్ద పూలు అయితే నేను గుండెకి చస్తాను. పప్పి, లాభం లేదు, మామ నమ్మట్లేదు. నువ్వు ఒకసారి మా అమ్మ అని పిలిచి మామను పట్టుకో. ఇప్పుడు చూడవే. నిజమేరా, బంగారు బొమ్మలా ఉంది. పాపం చూస్తుంటే కడుపు నిండిపోతుందిరా. అవును, నీ కడుపు నిండితే సరిపోద్దా? దాని కడుపు నిండిందో లేదో కనుక్కుని భోజనం పెట్టు. అట్టగేరా, తీసుకెళ్ళు. పోతుంది కనరా. ఏంటమ్మా? నాకు కూడా గారిని వస్తుందా? మామూలుగా అయితే రాదు, నేను గాని ఒక వేళ గాని వేశాను అనుకో వస్తుంది. నాకు కూడా నేర్పించవా? ఓ, వెంటనే నేర్పిస్తాను. రేయ్, చిన్నపిల్ల దానికెందుకురా గారడి నేర్పించటం? పెద్దదానివి నువ్వు చిన్నపిల్లలుగా గౌనేసుకోగలింది, దాన్ని నేర్పిస్తే తప్పొచ్చిందా? గౌనేసుకోవటం నీ మొఖం. నా ఒంటి మీదకి ఇది ఎట్టా వచ్చిందిరా? ఇప్పుడు చూసుకో. అది మరి, చిన్నపిల్లలు మాతో పెట్టుకోక వెళ్ళి వంట చేసుకోప్ప. రేయ్, మాయదారు సచ్చినాడా, నీ మాయలతో చస్తున్నా కదరా. మనం వెళ్ళి గారడీ నేర్చుకున్నాం దా.
ఇవాళ నీకు కొత్త గారడీ విద్య నేర్పిస్తాను, చూడు. సగం చెప్పి ఆపేసేవేంటి? పాపకేమైంది చెప్పు గురు. పాపకేమైందో చెప్పేవేంటి? ఎలుక, ఏనుగు, ఐదు, ఒంటె, ఓడ, ఔషధము. చెప్పమ్మా. కా ఏది చెప్పమ్మా. కా కా అంటే కళ్ళు. కా అంటే కనపడదు. నాకు కళ్ళు పోయాయిక. పాపకు కళ్ళు రావాలంటే ఆపరేషన్ చేయాలి. 50,000 ఖర్చు అవుతుందన్నాడు రా డాక్టర్. అందుకే ఈ పిసినారు కదా. సారీ గురు, ఏదో తెలియకనేశాను. పర్లేదులే, పద సెంట్రల్ ఆట పెడదాం. నా టోపీ నాకు ఇచ్చేమ్మా. నువ్వు బకరా ఒప్పుకో, నీ టోపీ నీకు ఇస్తాను. బకరా అంటే ఏంటి? గొర్రె. అవును, నేను గొర్రెనే. మళ్ళీ మాట్లాడితే కొండ గొర్రెని. నా టోపీ నాకు ఇచ్చేమ్మా. వెరీ గుడ్, తెచ్చుకో. 2 బకరాలు వస్తున్నాయి. ఆపు. హలో. ఎవర్రా? హలో. హలో హలో హలో. హలో అంటే పలకరింపు, పొలో అంటే ఏంటి? పులకరింపు. ఎంతైనా కుర్రాళ్ళం కదా. మీరు కుర్రాళ్ళా? యా, నేను నవ యువకుణ్ణి, వీడు అర యువకుడు అంటే బాలుడు. వీళ్ళు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు కుర్రాళ్ళని నిరూపించుకోవాలి. ఎలా? అదిగో ఆ మలుపు అవతల ఓ చింత చెట్టు ఉంది. అక్కడి దాకా పరిగెత్తుకెళ్ళి సరిగ్గా 5 నిమిషాల్లో తిరిగి రావాలి. వస్తాం. ఎంత పందెం? 500. ఇదిగో ఈ పందాలు జోదాలు మన ఒంటికి సరిపడవు. పద. కాదు గురు, ఆ 500 వస్తే మన 50 ఏళ్ళు ఇప్పి కొంత నిండుతుంది కదా. గ్యారంటీగా గెలుస్తాం. అయితే కరెక్టే. ఓకే ఓకే, అయితే పరిగెత్తండి. 1 2 3. మీరు చింత చెట్టు దాకా వెళ్ళొచ్చారని నాకు నమ్మకం ఏంటి? మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తే? అందుకని ఆ చిన్న పని చేయండి. ఆ చెట్టు దగ్గర ఏదో ఒక వస్తువు పెట్టండి. ఏ వస్తువు పెడతారు? దీన్ని నా కొమ్మకు తగిలించరండి. ఓకే, రెడీ? రెడీ. 1 2 3. ఇంతకీ దొంగలు ఎక్కడా? ఎక్కడో ఏంట్రా? మనమే దొరికావా? పేక పిసికేస్తారు. పరిగెత్తా. అమ్మా అమ్మా, జీపులో పిల్ల టాపు లేపేసిందిరా. నేనే మాయలోండి అనుకుంటే నన్నే బ్రుడి కొట్టించింది. ఇదేవత్రా బాబు? బహుశా మాయ లేడే ఉంటుంది. అవునరా? అసలు ఈ పందెం ఐడియా ఇచ్చింది నువ్వే కదా? నేనే.